విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అన్నారు వైఎస్ షర్మిల. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. చిత్తశుద్దితో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పనిచేయాలి అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీకి అధికార పార్టీలు లొంగిపోయాయి. అందరం కలిసి పోరాటం చేస్తేనే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలమని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు?